విజయ్ సంగీతల ఇడుపు ఖైదం కేసులో ముగిసిన పంచాయతీ. విడాకుల పిటిషన్ను వెనుకకు తీసుకున్న విజయ్ భార్య సంగీత. విచారణ ముగిసినట్లు చెంగల్గట్టు కోర్టు నుంచి ప్రకటన. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగీత హాజరు. ఇరు వర్గాల రాజీతో సీఎం విజయ్ కు దక్కిన ఊరట. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఆయన భార్య సంగీత ఇడుపు ఖైదం ముచ్చట్ల కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. విజయ్ సీఎం కాకముందు తనతో విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కిన సంగీత ఇప్పుడు తన పిటిషన్ను వెనుకకు తీసుకుంది. దీంతో చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టుకి కేసును ముగిస్తున్నట్లు తెలిపింది. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరైన ఆమె కోర్టుకు తన నిర్ణయాన్ని తెలియజేసింది. ఇందుకు విజయ్ తరపు వకీలు కూడా ఒప్పుకోవడంతో కేసు ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఒక లొల్లి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే అది యూటర్న్ అయింది. కొన్నాళ్ళుగా ఈ విషయంపై రకరకాలుగా ఊహాగానాలు తలెత్తాయి. ఇప్పుడు ఈ డైవర్స్ వివాదానికి తెరపడుతో తమిళ రాజకీయ సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. చాలా మంది సెలబ్రిటీల లాగానే సీఎం విజయ్ వైవాహిక జీవితంలో కూడా పెళ్లి గురించి తీవ్ర గందరగోళం మొదలైంది. తన భర్త విజయ్కు త్రిషతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ భార్య సంగీత చెంగల్గట్టు కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. ఈ క్రమంలో విజయ్ నామినేషన్ పత్రాల్లో చూపించిన ఆస్తుల ఆధారంగా తనకు 250 కోట్ల భరణం కావాలంటూ ఆమె కోర్టు మెట్లెక్కింది. అదొక్కటే కాదు, విచారణ పూర్తయ్యేదాకా చెన్నై నీలంగిరిలో ఉన్న తమ నివాసంలో ఉండేటందుకు అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్లో తెలిపింది సంగీత. ఈమె గొడవ సరిగ్గా ఎన్నికల సమయంలో జరగడంతో ప్రతిపక్షాలు విజయ్ని ఓ రేంజ్లో టార్గెట్ చేసింది. అయినా విజయ్ తట్టుకున్నాడు. ఈ సమస్య తన సొంతమని తానే పరిష్కరించుకుంటానని పబ్లిక్లో చెప్పడంతో విపక్షాలకు సందు లేకుండా పోయింది. విచారణకు విజయ్ సంగీతలు ఇద్దరు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. మళ్ళీ విచారణ మొదలైన క్రమంలో సంగీత లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కేసు విత్డ్రా చేసుకుంటున్నానని ఈ రోజు విచారణ జరిపి కేసు ముగించాలని కోరింది. పిటిషన్ వెనుకకు తీసుకున్న విషయంపై విజయ్ తరపు వకీల్ను న్యాయమూర్తి ప్రశ్నించగా తనకు అభ్యంతరం లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏమైనా మనస్పర్ధలు వస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని చెబుతూ న్యాయస్థానం కేసును కొట్టివేసింది. విడాకుల పిటిషన్ విత్డ్రాతో విజయ్ కుటుంబ పోరుకు ప్రస్తుతానికి మాత్రం ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. ప్రస్తుతం విజయ్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడంతో తెర వెనుక విజయ్ కుటుంబ సభ్యుల రాయబారం నడిచిందని చెబుతున్నారు. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఇతర బంధువులు ఇద్దరి మధ్య రాజీ కూర్చేందుకు చొరవ తీసుకున్నారని సమాచారం. సీఎం గద్దె మీద కూర్చున్న తర్వాత రాజకీయాల కుటుంబాల మనస్పర్ధలు ఉండడం మంచిది కాదని బంధువులు నచ్చజెప్పడంతో సంగీత మెత్తబడినట్లు సమాచారం. ప్రస్తుతం లండన్లో తన తండ్రి బిజినెస్ చూసుకుంటున్న సంగీత రేపు చెన్నైకి తిరిగి వచ్చి విజయ్తో కలిసి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. రెండు పక్షాల మధ్య సయోధ్య కుదరడంతో అభిమానులు పార్టీ శ్రేణులు కూడా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. అద్భుతమైన సినీ కెరీర్ను వదిలిపెట్టి నిత్యం చిక్కుల సమస్యలతో నిండి ఉండే రాజకీయాలకు వచ్చిన విజయ్ జనం మనసు గెలుచుకొని సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే కుటుంబ విభేదాలు ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు కొంచెం ఇబ్బందిగానే ఉండేటివి. ఇప్పుడు విడాకుల కేసు కొట్టేసుడుతోని విజయ్కు పెద్ద ఊరట లభించినట్లయింది. మరి భవిష్యత్తులో ఈ దంపతులకు మళ్ళా కలిసి కాపురం చేస్తారా లేక కోర్టు వెలుపల ఏమైనా ఒప్పందాలు చేసుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరో దిక్కు రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను మంచివే అంటున్నారు. వ్యక్తిగత వివాదాలకు చెక్కు పడింది కాబట్టి ఈ కాంచెలి సీఎం విజయ్ పూర్తి స్థాయిలో పాలన మీద పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.